దేవునికి స్తోత్రం. ఏదైనా ఆలోచనకర్తకు దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తన గ్రంథం 32:8. ప్రియా ఆలోచనకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో మీ బిడ్డలతో ఉండాలని ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రతిదినం మీరు పెడుతున్న మెసేజ్ చూస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలని మీరు పొందినప్పుడు ఆయన సాక్షులుగా నిలవండి. ఆయన నామానికి మహిమార్థంగా, ఆయన నామానికి ఘనతగా మీరు ముందుకు సాగండి. మన ప్రియ ప్రభు చక్కని ఆలోచనల చేత మనల్ని నడిపించగల గొప్ప దేవుడు. మన ప్రభు ఆలోచనకర్త. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు చక్కగా బోధిస్తానంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ఆయన సెలవిచ్చుచున్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువని ఆశాపు పాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చక్కని ఆలోచనకర్త మన దేవుడు. మనం దేవుని ఆలోచనతో ముందుకెళ్ళాలి కానీ అపవాది ఆలోచనతో మనం వెళ్ళకూడదు. అయితే అపవాది కూడా ఆలోచనకర్తగా ఉన్నాడు. క్రీస్తు శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు హృదయంలో సొరబట్టకు అపవాది ఏం చేశాడు? అతని హృదయమందు యేసును అప్పగించవలసిందిగా ఒక ఆలోచన పుట్టించాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనలో కూడా సాతాను తప్పుడు ఆలోచనలు పుట్టిస్తాడు. వాడు ఆలోచన చొప్పున మనం వెళ్ళొద్దు. అందువలన అతడు సాతాను దూతగా మారిపోయాడు. నేడును అనేకుల హృదయంలో అపవాది చెడ్డ ఆలోచనలను కలుగు చేయుచున్నాడు. తాము ఎరుగకయే పాపం చేయటం వలన వారు పతనమగుచున్నారు. జయముగల దేవదేవుని బిడ్డ, నీ ఆలోచన సరళి ఎలా ఉన్నది? ఎవరు నీ ఆలోచనకర్తగా ఉన్నారు? దుష్టుల ఆలోచన చొప్పున నడుచుటను అంగీకరించని వారు చేయనదంతయు సఫలమగును. దుష్టుల ఆలోచన చొప్పున చేయువారి ప్రయత్నములన్నీ కూడా విఫలమగును. అపోస్తుడైన పౌలు ఆలోచనను చెరపట్టుటకు ఏం చేయవలని తెలియజేయుచున్నాడో చూద్దాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదో జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి ఉన్నాము అంటున్నాడు. 2 కొరింథీ 10:4-5. యుద్ధోపకరణములను గూర్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 కూడా తెలియపరుస్తుంది. ప్రార్థన ఆత్మ కటకమగు దేవుని వాక్యము, గొర్రెపిల్ల రక్తము మన నోట నుండి వచ్చు సాక్ష్యముల ద్వారా నిశ్చయముగా వ్యర్థమైన ఆలోచనలు జయించగలదాం. దేవదేవుని బిడ్డలారా, దేవుడు చక్కని ఆలోచనలు మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడే. మనకు ఆలోచనకర్త అని యెహోవానే మనం స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. దావీదునకు ఆలోచనకర్తగా నిండిన అహీతోపేలు తండ్రి మీద తిరుగుబడిన అబ్షాలోమునకు సలహాదారుడై ఉండెను. అయితే అహీతోపేలు కుట్రను చెడగొట్టుము అని ప్రార్థించుట వలన, సమయోచితముగా ప్రవర్తించుట వలన దావీదు జయమొందాడు. దేవదేవుని బిడ్డలారా, సాతాను ఆలోచనలన్నీ తొలగిపోవటానికి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడే. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినను వాటిని మనము కాపాడుకొనవలసి ఉన్నది. ఎప్పటికప్పుడు వాటిని నూతనపరుచుకొనవలసి ఉన్నది. మన నిర్లక్ష్యము, అవిధేయత ఆశీర్వాదంను అంతం చేస్తాయి. దేవదేవుని బిడ్డలారా, నేడు మన కొరకు చీల్చబడ్డ బండ క్రీస్తు గనక, చీల్చబడ్డ బండలో ఎగురు పావురము మనము గనక, దేవదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవునితో మనం ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలదు. దేవుడు పేతురును నీటిలో పడిపోవటానికి అనుమతించాడు, కానీ మునిగిపోనివ్వలేదు. దేవుడు దానియేలు సింహాల బోనులో విసిరివేయటానికి అనుమతించాడు, కానీ వాటిని దానియేలును తిననివ్వలేదు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని కష్టతరమైన పరిస్థితులను అనుమతిస్తాడు, కానీ ఎల్లప్పుడూ ఆయన నీతో ఉంటాడు, నీతో ఉన్నాడని గ్రహించి ప్రభుతో మీరు కొనసాగినప్పుడు ప్రభు తన ఉన్నతమైన కార్యాభివృద్ధిని మీ జీవితంలో జరిగించి మీకు జయము విజయం అనుగ్రహించి పరిశుద్ధాత్మ కృపలో మిమ్మల్ని నింపగల గొప్ప దేవుడు. ఆ దేవదేవుని యొక్క చక్కని ఆలోచనతో ముందుకెళ్దాం. ప్రభు కృప మీతో నిలిచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆలోచనకర్తమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం. దేవా, మా చక్కని ఆలోచనలు చే గొప్ప దేవుడు.
చక్కని దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి నీవే గనక మీ కృప మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి బిడ్డలందరికీ నీ ఆలోచించేత నడిపించి నాయనా నీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధిని బిడ్డలందరికీ దయచేసి అందరినంతటా కూడా మీరు బలపరిచి స్థిరపరిచి నీలో ఉజ్జింపచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉదయం ఈ వాగ్దానాలు అనేకులకి షేర్ చేయండి. ప్రభునామానికి మహిమార్థంగా, ప్రభునామానికి ఘనతగా, మనకు ఆశీర్వాదకరంగా ప్రభుతో కొనసాగుదాం. ప్రభు కృప నిత్యము నిరంతరం మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో నిల్చుండుగాక. గాడ్ బ్లెస్ యూ.